హైదరాబాద్ లో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించక బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. షాపులు పెట్టిండ్రు. షాపులే కాకుండా చిన్న చిన్న బెల్ట్ షాపులు కూడా ఓపెన్ చేసిండ్రు. ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రిపూట కడుపు నొప్పి లేస్తే ఒక ట్యాబ్లెట్ దొరకదు, కానీ రాత్రిపూట కుతులేస్తే మాత్రం ఎక్కడంటే అక్కడనే మందు సీసాలు మాత్రం దొరికే పరిస్థితి వచ్చింది. ఇవాళ 10,000 కోట్ల తెలంగాణ వచ్చినాడు ఎక్సైజ్ ఆదాయం, ఇవాళ 50,000 కోట్ల రూపాయలు. స్వయంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ షాపు ఈ నెల 2 లక్షలు అమ్మింది, 3 లక్షలు అమ్మింది, మీరు ఇంకా ఎక్కువ అమ్మాల్సి ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తుందంటే షాపులు ఎక్కువ కాలం తెరవాలి, షాపులు ఎక్కువ గంటలు పనిచేయాలి, షాపులలో ఎక్కువ లిక్కర్ అమ్మాలి, ప్రజలను దోసుకోవాలి, ప్రజలు చచ్చిపోవాలి. ఇది ప్రభుత్వం వైఖరిగా మారిపోయింది. దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం వాల్చు ఆదాయం కాదు. అనేక లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడి అనేక లక్షల కుటుంబాలు ఇలా బర్బాద్ అయిపోయి రాష్ట్రాన్ని ట్యాక్స్ కడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పుకోవడం డిమాండ్ చేస్తారు. చాలా మంది వచ్చి మా కుటుంబం వాళ్ళు కూడా కల్తీ కళ్ళు తాగి చనిపోయారు, ఆ లిస్టులో మా పేరు లేవు అని ఆందోళన ఏం చెప్తారు? ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ఎప్పటి నుంచి ఏ కళ్ళు కాంపౌండ్లలో ఈ పాయిజన్ ఎఫెక్ట్ అయిందో, ఎంతమంది ఎప్పటి నుంచి తాగిందో వాళ్ళంతా కూడా లిస్టు బయట చేయాల్సిన బాధ్యత ఉంది. ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇది దాస్తే దాగేది కాదు, దాయడం ప్రభుత్వ విధానం కాపాడడం. ఈ పేరు చూస్తే చాలామంది 5-6 మంది మాత్రం చాలా సీరియస్గా ఉంది. అజయ్ ఒకసారి లైవ్ మీరు వెనక్కల్లో ఉండండి, సార్ పక్కన వెళ్ళండి ప్లీజ్. అందాక నుంచి అడ్డు వస్తుంది. బాలానగర్ పరిధిలోని శంషిగూడ, హైదర్ నగర్ అండ్ భాగ్యనగర్ 3 డిపోలలో ఈ యొక్క కళ్ళు సేవించిన కారణంగా అందరికీ ఒకే రకమైనటువంటి ఆరోగ్యాంశమైనటువంటి సమస్యలు వచ్చినాయి. ఇందులో మొత్తంగా 19 మందికి వాంతులు విరోచన అయిన సందర్భంలో ఇందులో అందరినీ కూడా నిన్ననే సమాచారం రాగానే 15 అంబులెన్సులు తక్షణమే వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ నిమ్స్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇందులో 2 గాంధీ హాస్పిటల్లో, మిగతా 15 మంది ఇక్కడ ఉన్నారు. తర్వాత ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో 1 ఉన్నారు. అయితే వీళ్ళందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇదే సందర్భంలో ఎవరైతే కళ్ళు డిపోలను నడిపిస్తూ ఉన్నారో వాళ్ళనందరినీ కూడా కస్టడీలో తీసుకొని నిర్బంధంలో ఉండడం జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. రెండవది, అక్కడ మిగిలినటువంటి ఏదైతే కళ్ళు ఉండిందో దాన్ని టోటల్గా సీజ్ చేసి ఆ శాంపుల్స్ తీసుకొని కెమికల్ అనాలిసిస్ కోసం పంపడం జరిగింది. మనకు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఇంతకుముందు గిట గత 2 ఇయర్స్ బ్యాక్ గిట చాలా మంది చనిపోయారు. ఈ ఇయర్ గిట లాస్ట్ ఇయర్ గిట మొన్న 2 days బ్యాక్ గిట 10 మంది అక్కడ చాలా ఇబ్బంది అయింది. 2 చనిపోయారు గిట హాస్పిటల్లో ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. గాంధీ హాస్పిటల్, ప్రసాద్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నారు. ఎంతో ఎప్పుడో గిట వినిపించుకోకుండా అయితే లాస్ట్ ఇయర్ గిట మేము నోటీసులు ఇచ్చాము, అట్లే ఓపెన్ చేశారు. ఇప్పుడు గిట మళ్ళీ నోటీసులు ఇచ్చాము, మళ్ళీ ఏమైతే తెలియదు. ఒక 2 days అయితే మళ్ళీ తెలుస్తుంది. ఇలా రాజకీయం ఉంటారు కాబట్టి మళ్ళీ ఓపెన్ చేస్తారని అంటున్నారు అందరు గిట. ఇప్పటి వరకు అయితే ఇద్దరు చనిపోయారు. ఒకటి బుద్ధయ్య, ఒకటి ఏమో శ్రీరామ్ తులసిరామ్. అతనికి గిట డీటెయిల్స్ చెప్పేస్తాను ఇప్పుడే.